మహాభారత యుద్ధము. శామంత పంచకము అనే ప్రదేశంలో 18 రోజుల పాటు జరిగిన ఈ యుద్ధంలో 18 లక్షల మంది సైన్యం పాల్గొన్నారు. 18 లక్షల మంది సైన్యం మరణించారు. ఈ మహాయుద్ధంలో పాండవ పక్షాన 7 అక్షౌహిణులు, కౌరవుల పక్షాన 11 అక్షౌహిణుల సైన్యం పాల్గొంది. ఒక అక్షౌహిణి అనగా 21,870 రథములు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రములు, 1,09,350 భటులు కలిస్తే ఒక అక్షౌహిణి అవుతుంది. మొత్తం 18 అక్షౌహిణుల సైన్యంతో కురువీరులు యుద్ధం చేశారు కాబట్టి ఆ ప్రదేశానికి కురుక్షేత్రము అని పేరు వచ్చింది. అసలు ఇంత ఘోరమైన యుద్ధం ఎందుకు మొదలైంది? ఈ యుద్ధం అయ్యాక ఏం జరిగింది? ఈ విషయాలన్నీ వివరంగా తెలుసుకుందాం. మహాభారతం ఆదిపర్వము. విమలాదిత్యుని కుమారుడు రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరమును రాజధానిగా చేసుకుని వేంగి రాజ్యమును పరిపాలిస్తున్నాడు. రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఆపస్తంభ సూత్రుడు, ముద్గుల గోత్రంలో పుట్టినవాడు, సుజనుడు అయిన నన్నయ్య భట్టు ఆస్థాన కవీంద్రుడుగా ఉండేవాడు. ఒకరోజు రాజరాజ నరేంద్రుడు నన్నయ్య భట్టును చూసి ఈ విధంగా అన్నాడు: మహానుభావ, మీరు చెప్పినటువంటి పురాణములు ఎన్నో విన్నాను, అర్థశాస్త్రముల గురించి తెలుసుకున్నాను, ఉదాత్తరసంతో కూడిన కావ్యములు, నాటకములు ఎన్నో చూశాను. నా మనసంతా భక్తితో నిండిపోయింది. కానీ ఎన్ని విన్నా మహాభారతము విన్నదానితో సాటి రాలేదు. నా మనసు మహాభారత కావ్యము మీదే లగ్నమైంది. నాకు ఎప్పుడూ మహాభారతము వినవలనని కుతూహలంగా ఉంటుంది. ఎందుకంటే మా పూర్వులైన పాండవుల చరిత్ర తెలుసుకోవటం నాకు ఎంతో ప్రీతిపాత్రమైనది. కానీ మహాభారతము సంస్కృతంలో ఉన్నది. దానిని దయచేసి తెలుగులో రాయండి అని అర్థించాడు మహారాజా. మహాభారతమును తెలుగులో రాయటం అంటే ఆకాశంలో చుక్కలు లెక్కబెట్టడం లాంటిది. నా వల్ల అవుతుందా అని సందేహంగా ఉంది. అయినా తమరు ఆజ్ఞాపించారు కాబట్టి ప్రయత్నిస్తాను అని పలికాడు నన్నయ్య భట్టు. త్రిమూర్తులను, గణపతిని, కుమారస్వామిని, లక్ష్మి, సరస్వతి, పార్వతులను, సమస్త దేవతలను మనస్సులో తలుచుకున్నాడు. వారికి నమస్కారం చేశాడు. ఆదికవి వాల్మీకి, పరశురాముని కుమారుడైన వేదవ్యాసునికి మనసులోనే నమస్కారం చేశాడు. తనకంటే ముందు ఉన్న అందరు కవులకు నమస్కారం చేశాడు. తన సహపాఠి అయిన నారాయణ భట్టు సాయం తీసుకున్నాడు. ఆ ప్రకారంగా నన్నయ్య భట్టు మహాభారతమును తెలుగులో రాయటం ప్రారంభించాడు. ఈ మహాభారత కథాక్రమము ఎలాంటిది అంటే, నైమిసారణ్యంలో శౌనకుడు అనే కులపతి ఉన్నాడు. ఆయన లోకహితం కోసం 12 సంవత్సరాలు నడిచే సత్రయాగం చేయటానికి సంకల్పించాడు. ఆ సమయంలో రోమహర్షుని కుమారుడు అయిన ఉగ్రశ్రవసుడు అనే సూతుడు, అనగా పురాణ కథలు చెప్పేవాడు వచ్చాడు. అక్కడ ఉన్న మహామునులకు నమస్కరించాడు. శౌనికాది మహామునులందరూ ఆ సూతిని వలన పురాణ కథలు వినవలనని ఉత్సాహంగా ఉన్నారు. ఆ మునులను చూసి ఆ సూతి ఇలా అన్నాడు: అయ్యా, నేను వ్యాసుని శిష్యుడైన రో మహర్షుని కుమారుడను, ఉగ్రశ్రవసుడు అనే పేరుగల సూతుడను. నేను అనేక పురాణ గాథలు చెప్పగలను. నా వలన మీరు ఏ పురాణగాథ వినవలనని కుతూహలపడుతున్నారో చెప్పండి అని అడిగాడు. ఆ మాటలకు మునులు ఇలా అన్నారు: ఏది వింటే మాకు అన్ని విషయాలు తెలుస్తాయో, ఏ కథ వింటే పాపాలు తొలగిపోతాయో ఆ కథను మాకు వినిపించండి అని అడిగారు. అప్పుడు సూతుడు మహాభారత కథను చెప్పడం ప్రారంభించాడు. పూర్వము వేదములన్నీ ఒక్కటిగా ఉండేవి. వాటిని వ్యాసుడు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని విభజించాడు. తరువాత తన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైనుడు అనే వారులను నియమించి చతుర్వేదములకు సూత్రాలు రాయించాడు. దానివలన వ్యాసుడు వేదవ్యాసుడు అని ప్రసిద్ధి చెందాడు. తరువాత వేదవ్యాసుడు బ్రహ్మచేత ఆజ్ఞాపించబడి అష్టాదశ పురాణములను, నీతిశాస్త్రము, ధర్మశాస్త్రము, అర్థశాస్త్రము,
తత్వశాస్త్రములను, వేదములను, వేదాంతములను అనగా ఉపనిషత్తులు, వాటి మీద వ్యాఖ్యానములను, ధర్మార్థ కామ మోక్షములు, అరిషడ్వర్గములు, వాటికి సంబంధించిన విషయములతో కూడిన కథలను, 4 యుగములలో ఉన్న రాజుల వంశముల చరిత్రను, 4 వర్ణములు, 4 ఆశ్రమ ధర్మములు, వాటి క్రమములను, ఎల్ల దేవతలతో పూజింపబడే శ్రీకృష్ణుని మహత్యమును, పాండవులు మొదలగు భారత వీరుల మహాగుణములను క్రోడీకరించి తన యొక్క విమలమైన జ్ఞానము, వాక్కులు ప్రకాశిస్తూ ఉండగా సంస్కృతంలో మహాభారతము అనే మహాగ్రంథము రచించారు. ఈ మహాభారతము 19 పర్వములు, అందులో 100 ఉపపర్వములతో కూడి ఉన్నది. ఈ మహాభారతమును వ్యాసుడు 3 సంవత్సరాలు రచించాడు. ఈ మహాభారతమును స్వర్గములో చెప్పడానికి నారద మహామునిని, పితృలోకంలో చెప్పటానికి దేవలుడిని, గరుడ, గంధర్వ, యక్ష, రాక్షస లోకములలో చెప్పటానికి తన కుమారుడైన సుఖ మహర్షిని, సర్పలోకంలో చెప్పటానికి సుమంతుడిని, మానవలోకంలో చెప్పటానికి వైశంపాయనుడిని నియమించాడు వ్యాసుడు. పూర్వము దేవాసుర యుద్ధం జరిగింది. అదే మాదిరి ఇప్పుడు మహాభారత యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో భీష్ముడు 10 దినములు, ద్రోణుడు 5 రోజులు, కర్ణుడు 2 రోజులు, శల్యుడు అర్ధరోజు సేనా నాయకత్వం వహించారు. మిగిలిన సగము దినము భీముడు, సుయోధనుడు గదాయుద్ధం చేశారు. ఈ మహాయుద్ధంలో పాండవ పక్షమున 7 అక్షౌహిణులు, కౌరవుల పక్షమున 11 అక్షౌహిణుల సైన్యం పాల్గొన్నారు. శామంత పంచకము అనే ప్రదేశంలో 18 రోజుల పాటు ఒకరిని ఒకరు చంపుకొని 18 అక్షౌహిణుల సైన్యము మరణించారు. ఇలా సూతి చెప్పగా సౌనికాది మహామునులు ఇలా అడిగారు, అయ్యా, 18 అక్షౌహిణులు అన్నారు, శామంతక పంచకము అని అన్నారు. వాటి అర్థం వివరించండి. అసలు ఈ యుద్ధం ఎందుకు జరిగింది? కౌరవ పాండవులకు వైరము ఎందుకు ఏర్పడింది? ఈ భీష్ముడు ఎవరు? వివరంగా తెలపండి అని అడిగారు. సూతుడు సౌనికాది మహామునులకు ఇలా చెప్పసాగాడు. త్రేతాయుగము, ద్వాపరయుగము సంధికాలంలో మధించిన ద్వేషంతో పరశురాముడు 21 సార్లు క్షత్రియ వంశమును నిర్మూలించాడు. పరశురాముడు చంపిన క్షత్రియుల రక్తం 7 పాయలుగా పారింది. ఆ పాయలలో పారుతున్న రక్తంతో పరశురాముడు తన తండ్రికి తర్పణము విడిచాడు. దానితో పరశురామునికి క్షత్రియ కులము మీద ఉన్న కోపము చల్లారింది. పరశురాముడు క్షత్రియులను చంపి రక్తము పారించిన ప్రదేశమునకు శామంత పంచకము అని పేరు వచ్చింది. ఇంకా సైన్య విశేషాలు చెబుతాను వినండి. 1 రథము, 1 ఏనుగు, 3 హయములు అనగా గుర్రములు, 5 సైనికులు కలిస్తే పత్తి అని పిలుస్తారు. అటువంటి పొత్తులు 3 అయితే సేనాముఖము అంటారు. అటువంటి సేనాముఖములు 3 అయితే గుల్మము అంటారు. అటువంటి గుల్మములు 3 కలిస్తే గణం అవుతుంది. అటువంటి గణములు 3 అయితే వాహిని అవుతుంది. 3 వాహినులు కలిస్తే పృతనము అవుతుంది. 3 పృతనములు 1 చమువు, 3 చమువులు 1 అనీకిని. అటువంటి అనీకునులు 10 అయితే అక్షౌహిణి అవుతుంది. అనగా 21,870 రథములు, 21,870 ఏనుగులు, 65,610 హయములు, 1,09,350 భటులు కలిస్తే 1 అక్షౌహిణి అవుతుంది. అటువంటి అక్షౌహిణులు 18 అక్షౌహిణుల సైన్యముతో కురువీరులు యుద్ధం చేశారు. కాబట్టి ఆ ప్రదేశమునకు కురుక్షేత్రము అని కూడా పేరు వచ్చింది. ఇది మహాభారత యుద్ధ సైన్య విశేషము. ఇంకా మహాభారత కథను మొదలు పెడతాను వినండి. పంచపాండవులలో అర్జునుడు ప్రముఖుడు. అతడే శ్రీకృష్ణునికి బావ. అర్జునుని కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు మహారాజు. ఆ పరీక్షిత్తు మహారాజు కుమారుడు జనమేజయుడు. ఆ జనమేజయుడు ఒకసారి ఒక మహాయజ్ఞము చేస్తున్నాడు. సరమ అనే దేవతల కుక్క యొక్క కుమారుడు సారమేయుడు. ఆ సారమేయుడు ఆ యజ్ఞము చేసే చోటికి వచ్చి ఆడుకుంటున్నాడు. జనమేజయుని తమ్ముళ్ళు
అది చూశారు. వారు ఆ కుక్కపిల్లను కుట్టి తరిమేశారు. సారమేయుడు అనే కుక్కపిల్ల ఏడుస్తూ పోయి తన తల్లి సరమకు జరిగిన విషయం అంతా చెప్పింది. సరమ కోపంతో జనమేజయుని వద్దకు వచ్చింది. ఓ జనమేజయ మహారాజా, నీ తమ్ముళ్ళు ఏమాత్రం వివేకము కరుణ లేకుండా నా కొడుకు సారమేయుణ్ణి కొట్టారు. ఓ రాజా, యుక్తాయుక్త వివేచన విచక్షణ లేకుండా మంచివారికి సాధువులకు అపకారం చేసేవారికి అకారణంగా ఆపదలు వచ్చి మీద పడతాయి అని పలికి ఆ సమర అనే కుక్క వెళ్ళిపోయింది. తరువాత కొన్నాళ్లకు జనమేజయుడు తాను చేయుచున్న యాగము పూర్తి చేశాడు. తన రాజధాని హస్తినాపురమునకు పోయి సుఖంగా ఉన్నాడు. ఇంతలో జనమేజయునికి సమర మాటలు గుర్తుకు వచ్చాయి. చేసిన తప్పుకు శాంతి చేద్దాము అని అనుకున్నాడు. తగిన ఋత్విక్కు కోసం అన్వేషిస్తున్నాడు. ఆ క్రమంలో శృతస్రవసుడు అనే మునిని కలుసుకున్నాడు. అతనికి నమస్కరించి ఇలా అన్నాడు: తమరి కుమారుడు సోమస్రవసుణ్ణి నాకు పురోహితునిగా పంపండి అని అర్థించాడు. దానికి తండ్రి సమ్మతించాడు. జనమేజయుడు సోమస్రవసుణ్ణి పురోహితునిగా స్వీకరించాడు. సోమస్రవసుని ఆధ్వర్యంలో అనేక పుణ్య కార్యక్రమాలు చేశాడు. పైలుడి శిష్యుని పేరు ఉదంకుడు. ఉదంకుడు గురువును భక్తితో సేవించి అనిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, మహిమ, ఈశత్వం, వశిత్వం, కామాన సాయిత అనే 8 సిద్ధులు పొందాడు. ఒకరోజు గురువుగారి భార్య ఉదంకుణ్ణి పౌష్యుడు అనే మహారాజు భార్య వద్దనున్న కుండలములు తీసుకుని రమ్మని పంపింది. ఉదంకుడు ఆ పని మీద పౌష్య మహారాజు వద్దకు వెళుతుండగా దారిలో ఒక దివ్య పురుషుణ్ణి చూశాడు. అతని కోరిక మేరకు గోమయము అనగా ఆవుపేడ భక్షించాడు. ఆ దివ్య పురుషుని అనుగ్రహం పొందాడు. తరువాత పౌష్య మహారాజు వద్దకు వెళ్ళాడు. మహారాజా, నేను నా గురుపత్ని ఆజ్ఞ మేరకు నీ వద్దకు వచ్చాను. నీ భార్య వద్దనున్న కుండలములు ఇప్పిస్తే అవి నేను తీసుకుని పోయి మా గురుపత్నికి ఇస్తాను. త్వరగా ఇప్పించండి అని అడిగాడు. మహాత్మా, ఆ కుండలములు నా భార్య వద్ద ఉన్నవి. ఆమెను అడిగి తీసుకోండి అని అన్నాడు. ఉదంకుడు పౌష్య మహారాణి వద్దకు వెళ్ళాడు. కానీ ఆమె ఉదంకునికి కనిపించలేదు. మరలా రాజు వద్దకు వచ్చి, రాజా, మహారాణి నాకు కనిపించలేదు. మీరే ఆ కుండలములు తెప్పించి ఇవ్వండి అని అడిగాడు. మహాత్మా, నా భార్య మహాపతివ్రత, చాలా పవిత్రురాలు. ఆమె అపవిత్రులకు కనబడదు అని అన్నాడు. అప్పుడు ఉదంకునికి గుర్తుకు వచ్చింది, తాను గోమయము తిన్న తర్వాత ఆచమనము చేయలేదు అని. ఆ అపవిత్రత వలనే రాణి నాకు కనబడలేదు అని అనుకున్నాడు. వెంటనే తూర్పు తిరిగి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఆచమనం చేశాడు. వెంటనే పౌష్యాదేవి వద్దకు వెళ్ళాడు. ఆమె ఉదంకునికి కనిపించింది. ఆమెను కుండలములు అడిగాడు. ఆమె కుండలములు ఉదంకునికి ఇచ్చింది. తరువాత ఇలా చెప్పింది, కుమార, తక్షకుడు ఈ కుండలములు అపహరించవలెనని చాలా కాలం నుంచి వేచి చూస్తున్నాడు. తక్షకుడు మాయలమారి, కాబట్టి నువ్వు ఈ కుండలములు తక్షకుని కంటపడకుండా భద్రంగా తీసుకుని పో అని చెప్పింది. అలాగే అని కుండలములు తీసుకొని ఉదంకుడు పౌష్యుని వద్దకు వెళ్ళాడు. పౌష్యుడు ఉదంకుడిని భోజనం చేసి వెళ్ళమన్నాడు. సరే అన్నాడు ఉదంకుడు. ఉదంకుడు భోజనం చేస్తూ ఉంటే ఆ భోజనంలో ఒక వెంట్రుక వచ్చింది. ఉదంకుడు పౌష్యుణ్ణి చూసి, నువ్వు నాకు అపవిత్రమైన భోజనము పెట్టావు, కాబట్టి గుడ్డివాడివైపో అని శాపం పెట్టాడు. నేను చేసిన చిన్న తప్పుకు ఇంత పెద్ద శాపం ఇచ్చావు, కాబట్టి నీకు సంతానం కలగకుండుగాక అని ప్రతిశాపం ఇచ్చాడు పౌష్యుడు. తన తప్పు తెలుసుకున్న ఉదంకుడు, అయ్యా, నాకు సంతానం కావాలి, దయచేసి తమ శాపం ఉపసంహరించుకోండి అని పౌష్యుణ్ణి ప్రాధేయపడ్డాడు ఉదంకుడు. ఉదంక, మీ బ్రాహ్మణులకు మనసు సున్నితము, కానీ మాట కర్కశము. కానీ మా క్షత్రియులకు మనసు కర్కశము, కానీ మాట సౌమ్యము. బ్రాహ్మణుడు తన శాపం
ఉపసంహరింపగలడు గాని క్షత్రియులకు అది సాధ్యము కాదు. కాబట్టి నువ్వు నాకు ఇచ్చిన శాపము ఉపసంహరింపుము అని అన్నాడు. అలాగే అన్నాడు ఉదంకుడు. నా శాపము కొద్దికాలం మాత్రమే ఉంటుంది, తరువాత శాప విమోచనం అవుతుంది అని చెప్పి ఉదంకుడు కుండలములతో సహా గురుపత్ని వద్దకు వెళుతున్నాడు. దారిలో ఒక జలాశయము కనబడింది. ఉదంకుడు తన కుండలములను ఒక పవిత్రమైన ప్రదేశంలో పెట్టి తాను జలాశయంలోకి దిగి అనుష్ఠానము చేసుకుంటున్నాడు. ఇందులో తక్షకుడు ఒంటిమీద బట్టలు లేకుండా నగ్నంగా అక్కడికి వచ్చి ఆ కుండలములు తీసుకొని పారిపోయాడు. ఉదంకుడు ఇది చూసి తక్షకుణ్ణి వెంబడించాడు. తక్షకుడు ఒక రంధ్రం గుండా నాగలోకానికి పారిపోయాడు. ఉదంకుడు కూడా నాగలోకానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న నాగరాజులను పేరు పేరునా స్తుతించాడు. నాగులందరినీ పొగిడాడు. అప్పుడు అతనికి తెలుపు నలుపు దారాలతో వస్త్రములు నేయుచున్న 2 స్త్రీలు, 12 ఆకులు గల చక్రములను తిప్పుతున్న ఈ 2 స్త్రీల యొక్క 6 కుమారులు, ఒక పెద్ద గుర్రమును ఎక్కిన ఒక దివ్య పురుషుణ్ణి చూశాడు. ఆ దివ్య పురుషుడు ఉదంకుణ్ణి చూసి, ఉదంక, నీకు ఏమి వరం కావాలో కోరుకో అని అడిగాడు. వెంటనే ఉదంకుడు, ఈ నాగకులము మొత్తము నాకు వశవర్తులై ఉండాలి అని అడిగాడు. అలాగైతే నువ్వు వచ్చి ఈ గుర్రం చెవిలో గట్టిగా ఊదు అని అన్నాడు ఆ దివ్య పురుషుడు. వెంటనే ఉదంకుడు పోయి ఆ గుర్రం చెవిలో గట్టిగా ఊదాడు. అప్పుడు ఆ గుర్రం శరీరం నుండి భయంకరమైన అగ్నిజ్వాలలు పుట్టి నాగలోకమును చుట్టుముట్టాయి. నాగులంతా ప్రళయం వచ్చిందని భయపడ్డారు. నాగరాజు తల్లడిల్లిపోయాడు. వెంటనే తక్షకుడు గడగడా వణుకుతూ వచ్చి తాను అపహరించిన కుండలములను ఉదంకునికి ఇచ్చాడు. అక్కడి నుంచి ఎలా బయటికి వెళ్ళాలా అని మదనపడుతున్న ఉదంకునితో ఆ దివ్యపురుషుడు ఇలా అన్నాడు. ఉదంక, నువ్వు ఈ గుర్రము ఎక్కి నువ్వు కోరిన చోటుకి వెళ్ళవచ్చును అని అన్నాడు. వెంటనే ఉదంకుడు ఆ గుర్రము ఎక్కి గురువుగారి ఆశ్రమమునకు వెళ్ళాడు. గురుపత్నికి కుండలములు ఇచ్చాడు. ఉదంక, పక్కనే ఉన్న పౌష్య మహారాజు దగ్గర నుంచి కుండలములు తేవటానికి ఇంత ఆలస్యమా అని గురువుగారు ఉదంకుణ్ణి అడిగారు. ఉదంకుడు జరిగిన విషయాలు అన్నీ గురువుగారికి చెప్పాడు. ఉదంక, నువ్వు ధన్యుడవు. ఆ ఎద్దునెక్కినవాడు ఇంద్రుడు. ఆ ఎద్దు ఐరావతము. నువ్వు తిన్న గోమయము అమృతము. నువ్వు నాగలోకంలో చూసిన స్త్రీలు ధాత విధాత. ఆ తెలుపు నలుపు దారాల వస్త్రాలు రాత్రి పగలు, 12 ఆకులు గల చక్రములు, 12 మాసములు గల సంవత్సర కాలము, 6 కుమారులు, 6 ఋతువులు. ఆ గుర్రమునెక్కి వచ్చిన దివ్యపురుషుడు ఇంద్రుని మిత్రుడు పర్జన్యుడు. మొదట్లోనే నువ్వు ఇంద్రుణ్ణి చూసి అమృత తాపనము చేయటం వల్ల నువ్వు కోరుకున్న పని నెరవేరింది. నువ్వు గురుపత్ని కోరిక నెరవేర్చడం వల్ల గురుదక్షిణ చెల్లించుకున్నావు. నీ విద్యాభ్యాసం పూర్తయింది. నువ్వు ఇక కోరిన చోటికి వెళ్ళవచ్చును అని పలికాడు. ఉదంకుడు గురువుగారికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాని ఉదంకుని మనసులో మాత్రము తక్షకుడు తనకు చేసిన అపకారము మరువలేకపోయాడు. తక్షకుని మీద పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. వెంటనే జనమేజయ మహారాజు వద్దకు వెళ్ళాడు. జనమేజయ మహారాజా, నీకు శుభము కలుగునుగాక. నా పేరు ఉదంకుడు. నేను నా గురువుగారి కార్యము మీద పోయేటప్పుడు కుటిల బుద్ధితో ఏమాత్రం వివేకం లేకుండా తక్షకుడు నాకు అపకారం చేశాడు. నన్ను మోసం చేసి గురుపత్ని కుండలములు అపహరించుకొని పోయాడు. జనమేజయ మహారాజా, నాకే కాదు, ఆ తక్షకుడు నీకు కూడా మహా అపకారం చేశాడు. మహావీరుడు అర్జునుని మనవడు అభిమన్యుని కుమారుడు అయిన నీ తండ్రి పరీక్షిత్తును దారుణంగా కాటువేసి చంపాడు. తన ఘోరమైన విషాగ్నికి నీ తండ్రిని బలి చేశాడు. ఒక విప్రుని కోరిక మేరకు నీ తండ్రిని చంపాడు. తక్షకుడు మహాబలవంతుడు కదా. ఆ బ్రాహ్మణునికి ఇది తప్పు, పరీక్షిత్తు మహారాజును చంపడం భావ్యం కాదు అని నచ్చజెప్పవచ్చును కదా. కానీ చెప్పలేదు. ఆ బ్రాహ్మణుడు చంపమనగానే వచ్చి కాటువేసి నీ తండ్రిని దారుణంగా చంపాడు. జనమేజయ మహారాజా, నీ తండ్రిని చంపిన వాడి మీద ప్రతీకారం తీర్చుకో.
వెంటనే సర్పయాగం చెయ్యి, ఆ తక్షకుడిని ఆ యాగాగ్నిలో భస్మం చెయ్యి. ఒక్క తక్షకుడినే కాదు, సమస్త నాగజాతినే భస్మం చెయ్యి. నీ తండ్రిని చంపిన తక్షకుని మీద పగ తీర్చుకో. మహారాజా, ఒకడు తప్పు చేస్తే ఆ కులమంతా తప్పు చేసినట్టే. ఇదేమీ కొత్త కాదు. కాబట్టి వెంటనే సర్పయాగము చేసి తక్షకునితో సహా సమస్త నాగలోకమును యాగాగ్నిలో భస్మం చెయ్యి అని ఉదంకుడు జనమేజయుణ్ణి రెచ్చగొట్టాడు. ఈ కథ విన్న సౌనికాది మహామునులు సూతునితో ఇలా అన్నారు: మహాత్మా, ఈ నాగకులమంతా యాగాగ్నిలో పడి భస్మం కావటానికి వేరే ఏమన్నా కారణం ఉందా అని అడిగారు. మహామునులారా, మంచి ప్రశ్న వేశారు. పూర్వము సర్పకులమునకు తల్లి అయిన కద్రువ తన కుమారులకు ఇచ్చిన శాపం వలన సర్పకులము అంతా జనమేజయుడు చేయబోయే సర్పయాగంలో పడి నశిస్తూ ఉంటే, పూర్వము భృగువంశంలో పుట్టిన రురుడు లోకంలో ఉన్న పాములన్నింటినీ నాశనం చేస్తూ ఉంటే, దానిని సహస్రపాదుడు ఆపినట్టు సర్పయాగంలో నాశనం అవుతున్న సర్పకులమును ఆస్తికుని వలన రక్షింపబడుతుంది. ఆ వృత్తాంతమంతా వివరంగా చెబుతాను వినండి. పూర్వము భృగువు అనే మహర్షి ఉండేవాడు. అతని భార్య పేరు పులోమ. ఆమె గర్భం దాల్చింది. ఒకరోజు భృగువు గర్భిణితో ఉన్న తన భార్య పులోమను అగ్నిహోత్రము చూస్తూ ఉండమని చెప్పి తాను స్నానానికి సమీపంలో ఉన్న నదికి వెళ్ళాడు. ఆ సమయంలో పులోముడు అనే రాక్షసుడు అక్కడకు వచ్చాడు. పులోమను చూశాడు. ఆ రాక్షసుడికి పులోమ మీద మోహం కలిగింది. ఈమె ఎవరు అని అగ్నిహోత్రుడిని అడిగాడు. అప్పుడు అగ్ని సంకటంలో పడ్డాడు. ఎందుకంటే ఆ పులోమను మొదట పులోముడు అనే రాక్షసుడు వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. కానీ ఆమె తండ్రి ఒప్పుకోలేదు. భృగువుకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఆమె పులోమ అని తెలిస్తే రాక్షసుడు ఆమెను ఏం చేస్తాడో అని భయం. అదీకాక నిజం చెబితే ముని శాపం ఇస్తాడు, అబద్ధం చెబితే పాపం చుట్టుకుంటుంది. ఎలాగా అని ఆలోచించాడు. ముని శాపాన్ని ఎలాగైనా పోగొట్టుకోవచ్చు, కానీ అబద్ధం చెప్పడం వల్ల వచ్చిన దోషమును పోగొట్టుకోవటం సాధ్యం కాదు అని అనుకున్నాడు. పులోముడిని చూసి అగ్ని ఇలా అన్నాడు: ఈమె భృగు మహర్షి భార్య పులోమ అని చెప్పాడు. పులోముడు ఆమెను గుర్తుపట్టాడు. తాను మొదట వివాహం చేసుకోవలసిన లలన ఆమె అని తెలుసుకున్నాడు. వెంటనే వరాహ రూపం దాల్చాడు. పులోమను భుజం మీద వేసుకొని పారిపోయాడు. అలా పారిపోతూ ఉండగా ఆ అదురుకు ఆమెకు ప్రసవం అయ్యింది. బిడ్డ కింద పడ్డాడు. అలా గర్భం నుంచి జారిపడ్డవాడు కాబట్టి వాడికి చెవ్యనుడు అని పేరు వచ్చింది. తల్లి గర్భం నుండి జారిపడ్డ చెవ్యనుడు కళ్ళు తెరవగానే ఆ తీక్షతకు తట్టుకోలేక పులోముడు అనే రాక్షసుడు భస్మమయ్యాడు. అప్పుడు పులోమ బిడ్డను ఎత్తుకొని భృగు మహర్షి ఆశ్రమానికి వచ్చింది. పులోముడు పులోమను ఎత్తుకొని పోతుంటే ఆమె కళ్ళ నుంచి జాలువారిన కన్నీరు ఆ ఆశ్రమ సమీపంలో ఒక నదిగా అవతరించింది. ఆ నదికి వధూసర అని బ్రహ్మ నామకరణం చేశాడు. ఈలోపు భృగువు స్నానం ముగించుకొని ఆశ్రమానికి వచ్చాడు. రాగానే అప్పుడే ఉదయించినట్టు ఉన్న తన కుమారుడిని, భార్యను చూశాడు. జరిగింది తెలుసుకున్నాడు. అసలు నువ్వు పులోమ అని, నా భార్య అని ఆ రాక్షసుడికి ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు అని అడిగాడు. నాథా, ఈ అగ్నిదేవుడు నా పేరు పులోమ అని, నేను తమరి భార్య అని చెప్పాడు. వెంటనే వాడు వరాహ రూపంలో నన్ను ఎత్తుకొని భుజం మీద పెట్టుకొని పరిగెత్తాడు. అప్పుడు ఈ బిడ్డ నా గర్భంలోంచి జారి కింద పడ్డాడు. అత్యంత తేజస్సు గల ఈ బిడ్డను చూడగానే ఆ రాక్షసుడు భస్మమయ్యాడు అని చెప్పింది పులోమ. భృగువుకు కోపం వచ్చింది. నా భార్య గురించి చెప్పిన నువ్వు అతి క్రూరుడవు. వాడు నా భార్యకు అపకారం చేస్తాడని తెలిసి కూడా వాడికి నా భార్య గురించి చెప్పావు. అందుకని నీవు సర్వభక్షుడివి అవుదువుగాక అని అగ్నిదేవుడిని శపించాడు. అప్పుడు అగ్ని భృగువుతో ఇలా అన్నాడు: మహర్షి, తనకు తెలిసిన విషయాన్ని దాచిపెట్టి అబద్ధం చెప్పేవాడు నరకానికి పోతాడని నీకు తెలుసు కదా. నేను కూడా అసత్య దోషమునకు భయపడి
ఈమె భృగువు భార్య అని ఉన్న విషయాన్ని చెప్పాను. నేను అఖిల జగములకు కర్మసాక్షిని. అటువంటి నేను అబద్ధం ఎలా చెప్పగలను? కానీ నా తప్పు ఏమీ లేకపోయినా నువ్వు నాకు శాపం ఇచ్చావు. నేను కూడా నీకు శాపం ఇవ్వడానికి శక్తి లేని వాడిని కాను కదా. కానీ కొట్టినా తిట్టినా పరుషమైన మాటలు పలికినా ఉత్తమ బ్రాహ్మణులు పూజ్యులే కదా. అలాంటి బ్రాహ్మణులకు అపకారం చేస్తే నాకు ఇహము పరము రెండూ లేకుండా పోతాయి. ఈ విషయం తెలిసిన వాడను కాబట్టే నేను ఎల్లప్పుడూ బ్రాహ్మణులను పూజిస్తాను. బ్రాహ్మణుల మీద కోపించటానికి భయపడతాను. ఓ భృగు, నువ్వు కూడా ఉత్తమమైన బ్రాహ్మణుడవు. ఏమి చేసినా నీకే చెల్లింది. సమస్త లోకమును హితం చేసే నాకు శాపం ఇచ్చి లోకాలకు అపకారం చేశావు. ఎలాగంటే ప్రతిరోజు వేదములో చెప్పబడినట్టు నిత్య నైమిత్తిక బలి విధానములలో బ్రాహ్మణుల చేత నాలో వేయబడిన హోమద్రవ్యములను, హవిస్సులను, పిండములను నేను తీసుకొని పోయి దేవతలకు, పితరులకు అందిస్తూ ఉంటాను. అందుకే నాకు హవ్యవాహనుడు అని పేరు వచ్చింది. కానీ నీవు ఇచ్చిన శాపం ప్రకారం నేను సర్వభక్షుడిని అయితే నేను అపవిత్రుడిని అవుతాను. ఇంక నాకు హవిస్సులను తీసుకుపోయి దేవతలకు, పితరులకు ఇచ్చే అర్హత లేదు. నేను ఆ పని చెయ్యకపోతే లోకము స్తంభించిపోతుంది అని అన్నాడు అగ్ని. వెంటనే అగ్నిదేవుడు తన జ్వాలలను ఉపసంహరించుకున్నాడు. త్రేతాగ్నులు జ్వలించడం మానుకున్నాయి. దేవక్రతువులు, యజ్ఞయాగములు నిలిచిపోయాయి. అగ్నిహోత్రము లేకపోవడంతో ఉదయం సాయంత్రం చేసే ఔపోసనాది కార్యక్రమాలు ఆగిపోయాయి. దేవతార్చనలలో దీపాలు వెలగటం లేదు. పితృ కార్యక్రమాలలో పితరులకు చేసే పిండ ప్రదానము నిలిచిపోయింది. జనమంతా హాహాకారాలు చేస్తున్నారు. అందరూ కలిసి మునుల దగ్గరకు వెళ్ళారు. వారు అందరూ కలిసి దేవతల దగ్గరకు వెళ్ళారు. అందరూ కూడబలుక్కొని బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు. విషయమంతా తెలుసుకున్న బ్రహ్మ అగ్నిదేవుణ్ణి పిలిపించాడు. ఓ అగ్ని, కనిపిస్తున్న ఈ సమస్త భూతకోటికి నువ్వు యజమానివి. ఈ చరాచర సృష్టికి నువ్వు హేతుభూతుడవు. సమస్త దేవతలకు ముఖం లాంటి వాడివి, లోకపాలకుడవు. అలాంటి నువ్వు ఇలా చేయటం భావ్యమా? భృగు మహర్షి వాక్కు అమోఘము. ఆ మునివాక్కు ప్రకారం నువ్వు సర్వభక్షుడివి అయినా నీకు అశౌచము ఎలా కలుగుతుంది? నువ్వు శుచులలో శుచుడివి. నీ వలన సర్వము పవిత్రము అవుతుంది. పూజింపతగిన వారిలో నువ్వు అగ్రపూజ్యుడివి. కాబట్టి నీ విధులు యథావిధిగా నిర్వర్తించు. బ్రాహ్మణుల సాయంతో హవిస్సులను దేవతలకు అందించు అని అన్నాడు బ్రహ్మదేవుడు. అగ్నిదేవుడు బ్రహ్మదేవుని మాటలను ఆమోదించాడు. అగ్ని కార్యక్రమాలు యథావిధిగా జరుగుతున్నాయి. తరువాత భృగు కుమారుడైన చవ్యనుడు సుకన్య అనే కన్యను వివాహమాడాడు. వారికి ప్రమతి అనే కుమారుడు కలిగాడు. క్షీరసాగర మథన సమయంలో అమృత కలశంతో పాటు ఘృతాచి అనే అప్సరస కూడా పుట్టింది. ఆ ఘృతాచిని ప్రమతి పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇరువురికి రురుడు అనే కుమారుడు జన్మించాడు. ఇది ఇలా ఉండగా విశ్వావసుడు అనే గంధర్వరాజుకు మేనక అనే అప్సరసకు ప్రమధ్వర అనే కుమార్తె పుట్టింది. ఆ ప్రమధ్వర స్థూలకేశుడు అనే ముని ఆశ్రమంలో పెరుగుతూ ఉంది. ఆ ప్రమధ్వరను ఈ రురుడు ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఇంతలో ఒకరోజు ఆ ప్రమధ్వరను ఒక పాము కాటు వేసింది. పాము కాటుతో ప్రమధ్వర మరణించింది. ఆ ముని ఆశ్రమంలో ఉన్నవారందరూ ఆమె మరణానికి దుఃఖించారు. ఈ వార్త విన్న రురుడు గుండె బద్దలు అయ్యేట్టు ఏడ్చాడు. అక్కడ ఉండలేక ఒంటరిగా అడవిలోకి వెళ్ళిపోయాడు. ఒకచోట కూర్చొని చేతులు పైకెత్తి, ఓ దేవతలారా, ఓ బ్రాహ్మణులారా, నేను దేవయజ్ఞములు, వ్రతములు, పుణ్యకార్యములు చేసిన వాడినే అయితే, నేను నా గురువులను భక్తితో సేవించే వాడినే అయితే, నేను ఘోరమైన తపస్సు చేసేవాడినే అయితే, నా మనస్సు నిండా నిలిచిన నా ప్రేయసి ప్రమద్వరకు మీ అందరి దయవలన విషము తొలగిపోవుగాక అని ప్రార్థించాడు. ఈ లోకంలో ఎంతోమంది
మంత్ర తంత్రములు నేర్చినవారు, విషతత్వ శాస్త్రములు చదివినవారు ఉన్నారు కదా, ఒక్కరు కూడా ప్రమద్వరను ఈ విషము నుండి కాపాడలేరా? అలా చేస్తే నేను ఇప్పటి వరకు చేసిన తపోఫలము, అధ్యయన ఫలము వారికి ధారపోస్తాను అని ఆక్రోశించాడు. అతని మొరను విని ఒక దేవదూత ఆకాశం నుండి ఇలా పలికాడు: ఓ విప్రోత్తమ, ప్రమద్వరను కాలవశమున పాము కాటువేసింది. దానిని ఆపడం ఎవరి తరమూ కాదు. కానీ దీనికి ఒక ఉపాయం మాత్రం ఉంది. ఎవరైనా తమ ఆయుర్దాయములో సగం ఆమెకు ఇస్తే ఆమె విషం నుండి విముక్తి పొందుతుంది. ఇది వరకటి కంటే ఎక్కువ తేజస్సుతో జీవిస్తుంది. ఇది యమధర్మరాజు అనుమతితో నేను చెబుతున్నాను అని అన్నాడు. రురుడు సంతోషంతో తన ఆయువులో సగభాగం ప్రమద్వరకు ఇచ్చాడు. ప్రమద్వర విషం నుండి విముక్తి పొందింది. రురుడు ప్రమద్వర పెళ్లి చేసుకొని సుఖంగా ఉన్నారు. కానీ రురుడికి మాత్రం తన ప్రేయసికి అపకారం చేసిన పాముల మీద కోపం పోలేదు. ఒక కర్ర తీసుకున్నాడు. కనిపించిన పాములను కనిపించినట్టు చంపుతున్నాడు. చెట్ల వెంట పుట్టల వెంట తిరుగుతూ పాములను వెతికి మరీ చంపుతున్నాడు. అలా చంపుతూ ఉండగా ఒకరోజు డుండుభము అనే పామును చూశాడు. చిక్కిందిరా అని దానిని చంపడానికి కర్ర పైకి ఎత్తాడు. ఆ డుండుభము అనే పాము భయపడి అతనితో ఇలా అంది: ఏమిటిది? పాములను ఎందుకు చంపుతున్నావు? దీనికి కారణమేమిటి? నువ్వు మంచి తేజస్సు గల బ్రాహ్మణుడిలా కనబడుతున్నావు. ఈ పాములను చంపడం ఏమిటి అని అడిగింది. నా పేరు రురుడు. నేను ప్రమద్వర అనే కన్యను ప్రేమించాను. ఒక పాము నేను ప్రాణంతో సమానంగా ప్రేమించిన నా ప్రేయసిని కాటువేసింది. అందుకే పాములను చంపుతున్నాను. నిన్ను కూడా ఇప్పుడే చంపుతాను అని కొట్టడానికి కర్రను పైకి ఎత్తాడు. వెంటనే ఆ పాము మానవ ఆకృతిని దాల్చి రురుడి ఎదురుగా నిలబడింది. రురుడు ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి? నువ్వు పామువు కాదా? మునీశ్వరుడి అవతారం ఎత్తావేమిటి? నువ్వు ఎవరు అని అడిగాడు. అయ్యా, నేను సహస్రపాదుడు అనే మునీశ్వరుడను. నా స్నేహితుడి పేరు ఖగముడు. ఒకరోజు ఖగముడు అగ్నికార్యము చేస్తున్నాడు. నేను పరిహాసానికి ఒక గడ్డితో చేసిన పామును అతని మీదికి విసిరాను. దానికి అతనికి కోపం వచ్చింది. నన్ను విషం లేని పాముగా మారిపోమ్మని శపించాడు. ఏదో పరిహాసానికి చేసిన పనికి అంత ఘోరమైన శాపం పెడతావా? నన్ను క్షమించలేవా అని అడిగాడు. మిత్రమా, నా మాట తప్పకుండా జరుగుతుంది. కానీ నువ్వు పాముగా పడి ఉండగా నిన్ను చంపడానికి రురుడు అనే భృగువంశ సంజాతుడు వస్తాడు. అతనిని చూడగానే నీకు మామూలు రూపం వస్తుంది అని అన్నాడు. ఆ కారణం చేత నిన్ను చూడగానే నేను నా మామూలు రూపం పొందాను. అది సరే, నువ్వు బ్రాహ్మణ వంశంలో పుట్టావు కదా, సర్వగుణ సంపన్నుడివి కదా. ఇది ఏమి పని? ఎంతటి క్రూరమైన పనులు క్షత్రియులకు తప్ప బ్రాహ్మణులకు ఉచితము కాదు కదా. ఎందుకంటే బ్రాహ్మణులు అహింసాపరులు కదా. వారు హింస చేయరు. ఎదుటివారు హింస చేస్తుంటే నివారించే కరుణామూర్తులు. జనమేజయుడు సర్పయాగం చేసి లోకంలో ఉన్న పాములు అన్నింటినీ యాగాగ్నిలో భస్మం చేస్తూ ఉంటే నీ తండ్రి గారి శిష్యుడైన ఆస్తికుడే కదా వారించాడు, నాగలోకమును రక్షించాడు. మరి నువ్వు ఇలా పాములను చంపడం భావ్యమా? ఈ సంహార కార్యక్రమం మానలేవా అని అన్నాడు. ఆ మాటలు విన్న రురుడు తన తప్పు తెలుసుకున్నాడు. పాములను చంపడం మానుకున్నాడు. ఈ కథ విన్న సౌనికాది మహామునులు సూతునితో ఇలా అన్నారు: ఎవరైనా తన బిడ్డలకు అపకారం చేస్తే తల్లి కాపాడుతుంది కదా. అటువంటిది కద్రువ తన కుమారులకు శాపం ఎలా ఇచ్చింది అని అడిగాడు. దానికి సూతి ఇలా చెప్పసాగాడు. కృతయుగంలో కశ్యప ప్రజాపతి ఉండేవాడు. ఆయనకు 2 భార్యలు, వినత, కద్రువ. పుత్ర సంతానం కోరి వారు కశ్యపుణ్ణి ప్రార్థించారు. కశ్యపుడు వారిని చూసి మీకు ఎలాంటి సంతానం కావాలి అని అడిగాడు. కద్రువ తనకు ప్రకాశవంతమైన పొడవైన దేహము గల 1000 మంది కుమారులు కావాలి అని అడిగింది. వినత కొంచెం ఆలోచించి తనకు
కద్రువ కుమారుల కంటే బలవంతులైన 2 సుపుత్రులు కావాలి అని కోరింది. కశ్యపుడు పుత్రకామేష్టి యాగం చేశాడు. వినత, కద్రువలు గర్భం ధరించారు. కద్రువకు 1000 అండములు, వినతకు 2 అండములు కలిగాయి. వారిద్దరూ ఆ అండములను జాగ్రత్తగా కాపాడుతున్నారు. కొంతకాలానికి కద్రువకు కలిగిన అండములు పగిలి అందులో నుంచి వాసుకి, శేషుడు, తక్షకుడు మొదలైన సర్పములు బయటకు వచ్చాయి. కాని వినతకు కలిగిన అండములు ఎంతకూ పగల్లేదు. వినతకు ఉక్రోషం వచ్చింది. ఎలాగైనా తను కూడా సంతానం పొందాలని 2 అండములలో ఒక అండమును బలవంతంగా చిదిమింది. అందులో నుంచి నడుము క్రింద దేహం లేనివాడు, అంటే నడుము నుండి పైన మాత్రమే దేహం కలవాడు బయటకు వచ్చాడు. అతని పేరు అరుణుడు. అరుణుడు తల్లి వినతను చూసి, అమ్మా, ఎందుకమ్మా తొందరపడి అండాన్ని చిదిపావు? నేను సగం దేహంతో పుట్టాను. సవతి మత్సరంతో అండాన్ని చిదిమావు కాబట్టి నువ్వు నీ సవతికి దాసిగా ఉండుము అని చెప్పించి, అమ్మ, 2వ అండాన్ని జాగ్రత్తగా రక్షించు. అందులో నుంచి పుట్టబోయేవాడు మహాబల సంపన్నుడు. నీ దాసీతత్వాన్ని పోగొడతాడు అని చెప్పి తరువాత సూర్యభగవానుడి రథానికి సారథిగా వెళ్ళాడు. జరిగిన దానికి బాధపడ్డ వినత 2వ అండాన్ని జాగ్రత్తగా కాపాడసాగింది. ఇది ఇలా ఉండగా దేవతలు, అసురులు అమృతం కోసం సముద్రాన్ని మదించడానికి నిశ్చయించారు. సముద్రాన్ని ఎలా మదించాలి, దానికి కవ్వం ఏది, తాడు ఏది అని చర్చించసాగారు. బ్రహ్మ, విష్ణువులతో చర్చించారు. బాగా ఎత్తుగా, పొడవుగా ఉన్న మందర పర్వతాన్ని కవ్వముగాను, వాసుకుని తాడుగాను నిశ్చయించారు. సర్పరాజు అయిన ఆదిశేషువు మందర పర్వతాన్ని పెకలించాడు. దేవతలు, అసురులు ఆ పర్వతాన్ని తెచ్చి సముద్రంలో నిలబెట్టారు. కానీ అది లోపటకు కుంగిపోతూ ఉంది. ఆదికూర్మము మందర పర్వతం కింద ఉంచారు. అప్పుడు మందర పర్వతం నిటారుగా నిలబడింది. సర్పరాజు వాసుకుని తాడుగా చేశారు. తలవైపు అసురులు, తోకవైపు దేవతలు పట్టుకొని సముద్రాన్ని చిలకడం ఆరంభించారు. మొట్టమొదట సముద్రంలో నుంచి హాలాహలం పుట్టింది. దానిని మహాశివుడు తీసుకొని తన కంఠంలో నిలుపుకున్నాడు. తరువాత లక్ష్మీదేవి, కౌస్తుభముని పుట్టాయి. వాటిని విష్ణువు స్వీకరించి తన వక్షస్థలంలో నిలుపుకున్నాడు. తరువాత ఉచ్చైశ్రవము అనే తెల్లటి గుర్రము, ఐరావతము అనే తెల్లటి ఏనుగు పుట్టాయి. వాటిని మహేంద్రుడు స్వీకరించాడు. తరువాత అమృత కలశము పుట్టింది. ఆ అమృత కలశాన్ని రాక్షసులు స్వీకరించారు. కానీ విష్ణుమూర్తి మోహిని రూపంలో రాక్షసులను వంచించి ఆ అమృత కలశాన్ని దేవతలకు ఇచ్చాడు. అమృతం తాగడానికి దేవతలు అందరూ కూర్చున్నారు. రాహువు అనే రాక్షసుడు దేవతల రూపం ధరించి వారితో పాటు అమృతం తాగడానికి కూర్చున్నాడు. రాహువుకు అమృతం ఇచ్చే సమయంలో ఈ విషయాన్ని సూర్యుడు, చంద్రుడు గుర్తించారు. వెంటనే విష్ణువుకు ఈ విషయం చెప్పారు. విష్ణువు తన చక్రాయుధంతో రాహువు తల తెగనరికాడు. కానీ అప్పటికే అమృతము రాహువు కంఠం దాకా వెళ్ళింది. కాబట్టి తల మాత్రం అమృతాన్ని సంతరించుకుంది. ముండెం మాత్రం తల నుంచి వేరై పడిపోయింది. అప్పటి నుంచి రాహువుకు, సూర్యచంద్రులకు బద్ధ వైరం ఏర్పడింది. కష్టపడి సముద్రాన్ని చిలికి అమృతాన్ని సంపాదించిన విష్ణువు చేసిన మాయ వల్ల రాక్షసులకు అమృతం దక్కలేదు. వాళ్లకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు బలిచక్రవర్తితో ఒక ఆలోచన చేశారు. ఇంకా దేవతలతో పొత్తు కుదరదు అని అనుకున్నారు. దేవతలతో యుద్ధం ప్రకటించారు. దేవదానవ యుద్ధం జరిగింది. దేవతల పక్షాన నరుడు, నారాయణుడు యుద్ధం చేశారు. వాళ్ళ ధాటికి రాక్షసులు తట్టుకోలేకపోయారు. ఓడిపోయారు. సముద్రంలోకి పారిపోయారు. దేవతలు విజయం సాధించారు. మందర పర్వతాన్ని ఇది వరకు ఉన్న చోట పెట్టారు. స్వర్గానికి వెళ్ళి సుఖంగా ఉన్నారు. అమృత కలశాన్ని దేవేంద్రుడికి ఇచ్చారు. దేవేంద్రుడు అమృత కలశాన్ని జాగ్రత్తగా కాపాడుతున్నాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు దేవేంద్రుడి దగ్గర ఉన్న ఉచ్చైశ్రవము అనే తెల్లని గుర్రము సముద్రం ఒడ్డున విహరిస్తూ ఉంది.
కశ్యప ప్రజాపతి భార్యలు అయిన వినత, కద్రువ కూడా సముద్రపు ఒడ్డుకు విహారానికి వెళ్ళారు. అప్పుడు కద్రువ దూరం నుంచి ఆ తెల్ల గుర్రాన్ని చూసింది. వినతను చూసి, వినత, చూశావా ఆ గుర్రం ఎంత తెల్లగా ఉందో, కానీ ఆ గుర్రం తోక మాత్రం అంత నల్లగా ఉందేమి అని అంది పరిహాసంగా. వినత కూడా చూసింది. ఆ గుర్రం తోక తెల్లగా పాల నొరగలాగా ఉంది. అదేమిటి అక్క, ఆ గుర్రం తోక తెల్లగా ఉంది, నల్లగా ఉంది అంటావేం అని చెప్పింది. దానికి కద్రువకు పట్టుదల పెరిగింది. కాదు, ఆ గుర్రం తోక నల్లగా ఉంది. వినత దానికి ఒప్పుకోలేదు. అయితే ఒక పందెం, ఆ గుర్రం తోక నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చెయ్యాలి. ఆ గుర్రం తోక నువ్వు చెప్పినట్లు తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను అంది కద్రువ. వినత దానికి ఒప్పుకుంది. పద అక్క, వెళ్ళి చూద్దాము అంది వినత. వద్దులే, ఇప్పుడు పొద్దుపోయింది. ఆ గుర్రం ఎక్కడికి పోతుంది, రేపు చూద్దాంలే అంది. సరే అని ఇద్దరు ఇళ్లకు వెళ్ళారు. ఆ రోజు రాత్రి కద్రువ తన కొడుకులైన పాములందర్నీ పిలిపించింది. తనకు, వినతకు జరిగిన పందెం విషయం చెప్పింది. కుమారులారా, మీ తల్లి దాసీ కాకుండా మీరే కాపాడాలి. రేపు ఉదయం ఆ గుర్రం తోక నల్లగా కడబడాలి అంది కద్రువ. ఆమె కొడుకులు దానికి ఒప్పుకోలేదు. అమ్మ, తల్లి చెప్పిందని అధర్మానికి పాల్పడవచ్చునా? తప్పు కదా, ఇంత నీతిలేని పనిని ఎలా చేయమంటావమ్మా అని అన్నారు. దానికి కద్రువ కోపించింది. మీరు తల్లి మాట వినలేదు కాబట్టి పరీక్షిత్తు మహారాజు కుమారుడైన జనమేజయుడు చేయబోయే సర్పయాగంలో పడి పాములన్నీ చచ్చిపోవుగాక అని శాపం ఇచ్చింది. ఇదంతా చూసి కర్కోటకుడు అనే పాము భయపడ్డాడు. అమ్మా, నేను నీ కోరికను నెరవేరుస్తాను అని అన్నాడు. కద్రువ అతని మాటలకు సంతోషించింది. వెంటనే కర్కోటకుడు వెళ్ళి సముద్రం ఒడ్డున ఉన్న ఆ గుర్రపు తోకకు చుట్టుకున్నాడు. అప్పుడు ఆ తోక నల్లగా కనబడసాగింది. మరునాడు ఉదయమే వినత, కద్రువ సముద్ర తీరానికి వెళ్ళారు. దూరం నుంచి గుర్రాన్ని చూశారు. తోక నల్లగా కనబడింది. వినత ఓడిపోయినట్టు ఒప్పుకుంది. అప్పటి నుంచి వినత కద్రువకు దాసీ అయింది. కొంతకాలం గడిచింది. వినత జాగ్రత్తగా కాపాడుతున్న అండము పగిలింది. అందులో నుంచి అత్యంత బలసంపన్నుడైన, అమిత వేగం కలవాడు అయిన గరుడు పుట్టాడు. బయటకు రాగానే అత్యంత వేగంతో ఆకాశంలోకి ఎగిరాడు. వెంటనే కిందకు వచ్చి తల్లి వినతకు నమస్కరించాడు. తరువాత కద్రువకు కూడా నమస్కరించాడు. అత్యంత బలసంపన్నుడైన గరుడుని చూసి కద్రువకు అసూయ కలిగింది. గరుడా, నీ తల్లి వినత నాకు దాసి కనుక నువ్వు దాసిపుత్రుడవు. నువ్వు నా కుమారులకు దాస్యం చెయ్యాలి. ప్రతిరోజు పాములన్నింటినీ నీ వీపు మీద ఎక్కించుకొని విహారానికి తీసుకెళ్ళు అని ఆజ్ఞాపించింది. సరే అన్నాడు గరుడు. ఒకరోజు గరుడు పాములను తను వీపు మీద ఎక్కించుకొని సూర్యమండలం దాకా ఎగిరాడు. అక్కడ ఉన్న వేడిమికి పాములు తట్టుకోలేక మాడిపోయి మూర్ఛపోయాయి. ఇది చూసి కద్రువ దుఃఖించింది. ఇంద్రుడిని ప్రార్థించి వర్షం కురిపించింది. ఆ వాన జల్లులలో తడిసి పాములన్నీ సేదతీరాయి. జరిగిన దానికి కద్రువ గరుడుని దూషించింది. అది సహించలేకపోయాడు గరుడు. తల్లి అయిన వినతను చూసి, అమ్మా, ఏమిటమ్మా, ఎందుకమ్మా నువ్వు కద్రువకు దాస్యం చేస్తున్నావు? కారణమేమిటమ్మా అని అడిగాడు. వినత తనకు, కద్రువకు జరిగినదంతా చెప్పింది. పందెం విషయం చెప్పింది. గరుడా, నీ వల్ల నా దాస్యం తొలగిపోతుంది అని నీ అన్నయ్య అరుణుడు చెప్పాడు. అందువల్ల ఇప్పటిదాకా దాస్యాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పింది. వెంటనే గరుడు కద్రువ వద్దకు, పాముల వద్దకు వెళ్ళి, మీకు ఏమి చేస్తే నా తల్లి దాస్య విముక్తి అవుతుంది అని అడిగాడు. అప్పుడు పాములన్నీ గరుడుని చూసి, దేవలోకంలో ఉన్న అమృత కలశం తెచ్చి మాకు ఇస్తే నువ్వు, నీ తల్లి దాస్య విముక్తులు అవుతారు అని చెప్పారు. దానికి గరుడు అంగీకరించాడు. తల్లి వినత వద్దకు వెళ్ళి, అమ్మ, దేవలోకం నుంచి అమృతం తెచ్చి నీకు దాస్య విముక్తి కలిగిస్తాను, నన్ను ఆశీర్వదించమ్మా అని అన్నాడు.
వినత సంతోషంగా కొడుకును దీవించి పంపింది. గరుడు ఆకాశంలోకి ఎగిరాడు. దేవలోకానికి పోతూ దారిలో తండ్రి అయిన కశ్యపుణ్ణి కలిశాడు. కశ్యపుణ్ణి చూసి గరుడు, తండ్రి, నేను నా తల్లి దాస్యము నివృత్తి చేయుటకు అమృతము తెచ్చుటకు దేవలోకము వెళ్తున్నాను. నాకు ఆకలిగా ఉన్నది. నాకు తగిన ఆహారము కావలను అని అడిగాడు. కశ్యపుడు, కుమారా, విభావసుడు, సుప్రీతుకుడు అని ఇరువురు అన్నదమ్ములు ఉన్నారు. తమ తండ్రి ఆస్తిలో భాగము ఇవ్వమని సుప్రీతుకుడు తన అన్నగారైన విభావసుడిని అడిగాడు. దానికి అన్న విభావసుడు కోపించి తమ్ముడిని నువ్వు ఏనుగువి కమ్ము అని శపించాడు. దానికి తమ్ముడు సుప్రతీకుడు కూడా కోపించి నువ్వు తాబేలువు కమ్ము అని ప్రతిశాపం ఇచ్చాడు. అప్పుడు వారు ఇరువురు 3 యోజనముల పొడవు 10 యోజనముల వెడల్పు కల తాబేలుగాను 6 యోజనముల పొడవు 12 యోజనముల వెడల్పు గల ఏనుగుగాను మారిపోయారు. కానీ వారు ఇంకా ఆస్తి కోసం తగువులాడుకుంటూనే ఉన్నారు. నువ్వు ఆ ఏనుగును తాబేలును భక్షించి నీ ఆకలిని తీర్చుకో అని చెప్పాడు కశ్యపుడు. గరుడు సంతోషించి ఆ ఏనుగు తాబేలు ఉండే చోటికి వెళ్ళి వాటిని తన 2 కాళ్లతో పట్టుకొని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. మధ్యలో రోహణము అనే మహావృక్షాన్ని చూశాడు. అప్పుడు రోహణుడు గరుడుని చూసి, గరుడా, నువ్వు నా కొమ్మ మీద కూర్చొని ఆ ఏనుగును తాబేలును తినుము అని కోరాడు. గరుడు అలాగే అని ఒక పెద్ద కొమ్మ మీద వాలాడు. కాని ఆ ఏనుగు తాబేలు గరుడుని బరువుకు తాళలేక ఆ కొమ్మ విరిగిపోయింది. గరుడు కంగారు పడ్డాడు. ఆ కొమ్మ భూమి మీద పడితే ఆ కొమ్మకు తలక్రిందులుగా వేలాడుతూ తపస్సు చేసుకుంటున్న వాలకీల్యులు అనే మునులు కింద పడిపోతారేమోనని భయపడి ఆ కొమ్మను నోటకరుచుకొని మరలా ఆకాశంలోకి ఎగిరాడు. మరలా తండ్రి అయిన కశ్యపుని వద్దకు వెళ్ళాడు. గరుడు పడుతున్న అవస్థను చూసి కశ్యపుడు ఆ మహామునులతో, మహాత్ములారా, గరుడు ఒక కార్యనిమిత్తము దేవలోకానికి వెళ్తున్నాడు. దయచేసి మీరు ఈ కొమ్మను విడిచిపెట్టి వేరొక చోటుకి వెళ్ళి తపస్సు చేసుకోండి అని ప్రార్థించాడు. దానికి ఆ మునులు సమ్మతించి ఆ కొమ్మను విడిచిపెట్టి హిమాలయాలకు వెళ్ళారు. తరువాత గరుడు ఆ కొమ్మను ఎవరీ లేని చోట జార విడిచాడు. హిమాచలం మీద ఉన్న ఒక కొండ శిఖరం మీద కూర్చొని ఆ ఏనుగును తాబేలును తిన్నాడు. వెంటనే దేవలోకానికి వెళ్ళాడు. గరుడు దేవలోకం సమీపించగానే దేవేంద్ర సభలో దుశ్శకునాలు గోచరించాయి. దేవగురువు బృహస్పతి దేవేంద్రుడిని చూసి, దేవేంద్ర, కశ్యపుని కుమారుడు గరుడు తన తల్లి వినత దాశ విముక్తి కొరకు అమృతాన్ని అపహరించడానికి వస్తున్నాడు అని చెప్పాడు. అప్పుడు దేవేంద్రుడు తన భటులతో అమృతాన్ని జాగ్రత్తగా కాపాడండి అని ఆజ్ఞాపించాడు. గరుడునికి అమృత రక్షకులకు ఘోర యుద్ధం జరిగింది. గరుడు దేవతలను తన ముక్కుతోనూ కాలి గోళ్లతోనూ రెక్కలతోనూ గాయపరిచాడు. గరుడుని దాటికి తట్టుకోలేక అమృత రక్షకులైన దేవతలు పారిపోయారు. గరుడు అమృతం ఉన్న చోటికి చేరుకున్నాడు. అమృత కలశాన్ని తీసుకొని ఆకాశంలోకి ఎగిరాడు. అప్పుడు విష్ణువు గరుడుని వద్దకు వచ్చాడు. గరుడా, నీ శౌర్యానికి సాహసానికి మెచ్చాను. నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు. దానికి గరుడు, దేవా, నేను అమృతం సేవించకుండానే నాకు ముసలితనం చావు లేకుండా ఎల్లప్పుడూ నిన్ను సేవించే వరం ప్రసాదించు అని అడిగాడు. విష్ణువు దానికి సంతోషించి, గరుడా, నువ్వు కోరిన వరం ఇస్తున్నాను. ఇక నుంచి నువ్వు నాకు వాహనంగాను నా పతాకంగాను ఉండు అని అన్నాడు. ఇప్పటికీ వైష్ణవ ఆలయాల్లో గరుడ ధ్వజారోహణము, గరుడ వాహనము, గరుడ సేవ జరుగుతున్నాయి. గరుడు విష్ణువుకు నమస్కరించి మరలా పైకి ఎగిరాడు. ఇంతలో దేవేంద్రుడు తన వజ్రాయుధాన్ని గరుడుని మీదకి విసిరాడు. వజ్రాయుధం గరుడుని మీదకి వస్తూ ఉంది. వజ్రాయుధాన్ని చూసి గరుడు, ఓ వజ్రాయుధమా, నువ్వు ఒక మహాముని అయిన దధీచి నుంచి పుట్టిన దానవు కాబట్టి నిన్ను అవమానించను. నువ్వు దేవేంద్రుని ఆయుధం కాబట్టి నిన్ను గౌరవిస్తున్నాను. కానీ నువ్వు నన్ను ఏమీ చేయలేవు.
అందుకని నా రెక్కలో ఒక ఈకను త్రుంచుము అని చెప్పాడు. ఇది అంతా చూసి దేవేంద్రుడు గరుడుని శక్తికి ఆశ్చర్యపోయాడు. గరుడినితో స్నేహం చెయ్యాలనుకున్నాడు. ఓ గరుడా, నేను నీకు స్నేహితుడిని. నువ్వు ఈ అమృతాన్ని క్రూరులైన పాములకు ఇస్తున్నావు. అప్పుడు వారిని దేవతలు కూడా జయించలేరు. కాబట్టి అమృత కలశాన్ని తిరిగి నాకు ఇమ్ము. నువ్వు కోరినది ఇస్తాను అని అన్నాడు. దానికి గరుడు, మహేంద్ర, ఈ అమృత కలశాన్ని నేను పాములకు ఇస్తే నా తల్లి వినత దాస్య విముక్తి అవుతుంది. నేను నా తల్లి దాస్య విముక్తులం అయిపోతాము. తరువాత నువ్వు ఈ అమృత కలశాన్ని పాముల నుంచి సంగ్రహించు అని చెప్పాడు. గరుడా, నువ్వు నాకు అమృతాన్ని ఇస్తున్నావు. నీకు ఏమి కావాలో కోరుకో అని అన్నాడు. దానికి గరుడు, నాకు నా తల్లికి అపకారం చేసిన పాములు నాకు ఆహారం అయ్యేట్టు అనుగ్రహించు అని అన్నాడు. దానికి మహేంద్రుడు అలాగే అని వరమిచ్చాడు. తరువాత గరుడు పాముల వద్దకు అమృత కలశాన్ని తీసుకొని వెళ్ళాడు. దేవేంద్రుడు అతనిని అనుసరించాడు. గరుడు అమృత కలశాన్ని దర్భల మీద పెట్టాడు. పాములను చూసి, మీరు కోరినట్టే ఆ అమృతాన్ని తెచ్చి మీకు ఇచ్చాను. నేను నా తల్లి దాస్య విముక్తులమయ్యాము. మేము వెళుతున్నాము. మీరు స్నానం చేసి శుచి అయ్యి వచ్చి ఈ అమృతాన్ని సేవించండి అని చెప్పి తన తల్లి వినతను వీపు మీద ఎక్కించుకొని ఎగిరిపోయాడు. అమృతం దొరికిందన్న ఆనందంతో పాములన్నీ స్నానం చేసి రావడానికి వెళ్ళాయి. అక్కడే దాక్కుని ఉన్న దేవేంద్రుడు వచ్చి అమృత కలశాన్ని సంగ్రహించి స్వర్గానికి తీసుకుని వెళ్ళాడు. అమృత కలశాన్ని యథాస్థానంలో ఉంచాడు. ఇక్కడ పాములు స్నానం చేసి వచ్చి చూస్తే అమృత కలశం కనబడలేదు. చాలా దుఃఖించాయి. కనీసం అమృతం పెట్టిన దర్భలను తాకితేనన్నా ఫలితం ఉంటుందేమోనని ఆ దర్భలను తమ నాలుకలతో నాకారు. దర్భలు వాటి నాలుకలను రెండుగా చీల్చాయి. అప్పటి నుంచి పాములకు 2 నాలుకలు ఏర్పడ్డాయి. అమృత కలశం దర్భల మీద ఉంచబడింది కాబట్టి అప్పటి నుంచి దర్భలు పవిత్రమయ్యాయి. ఈ విధంగా పాములకు అమృతం దక్కలేదు. ఇది అంతా చూసి ఆదిశేషువు తన తల్లి తమ్ముళ్ళు చేసిన పనులకు చాలా బాధపడ్డాడు. అసహ్యించుకొని వెళ్ళిపోయాడు. బ్రహ్మను గూర్చి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యి, ఓ ఆదిశేషు, నీ సత్యసంధనకు ధర్మనిష్టకు సంతోషించాను. ఈ భూభారాన్ని మొయ్యటానికి నువ్వే సమర్థుడివి. వేరే ఎవ్వరూ ఈ పని చెయ్యలేరు. కాబట్టి ఇప్పటి నుంచి ఈ భూభారాన్ని నువ్వు మోస్తూ ఉండు అని చెప్పాడు. అప్పటి నుంచి ఈ భూభారాన్ని ఆదిశేషువు తన పడగల మీద మోస్తున్నాడు. ఆదిశేషువు అలా వెళ్ళగానే కద్రువ కొడుకుల్లో ముఖ్యుడైన వాసుకి సర్పయాగం భయం పట్టుకుంది. తన తమ్ముళ్లను బంధువులందరినీ సమావేశపరిచాడు. తమ్ముళ్ళారా, బంధువుల్లారా, ఆదిశేషువు బ్రహ్మగారి ఆజ్ఞచేత భూభారం మోస్తున్నాడు. కాబట్టి అతనికేమీ అపకారం జరగదు. నేను సాగర మథనంలో తాడులాగా ఉపయోగపడ్డాను. కాబట్టి దేవతలందరూ బ్రహ్మతో చెప్పి నాకు చావు లేకుండా చేశారు. కానీ మీ సంగతే అర్థం కాకుండా ఉంది. మీరంతా మన తల్లి కద్రువ శాపం వల్ల జనమేజయుడు చెయ్యబోయే సర్పయాగంలో పడి నాశనం కాక తప్పదు. దానిని నివారించే ఉపాయం ఆలోచించండి అని అడిగాడు. అది విని కొన్ని పాములు మనం బ్రాహ్మణుల వేషంలో వెళ్ళి జనమేజయుడికి అతని మంత్రులను కలిసి సర్పయాగం వల్ల అనర్థాలు జరుగుతాయి అని నచ్చజెప్పి సర్పయాగం మానిపిద్దాము అని అన్నారు. ఇంకా కొందరు మనమంతా వెళ్ళి యాగశాల దగ్గర దాడి చేసి యాగం చేసేవారిని భయపెట్టి యాగాన్ని పాడు చేద్దాము అని అన్నారు. ఇదంతా వింటున్న యాలపుత్రుడు అనే పాము ఇలా అన్నాడు, అన్నయ్య, మన అమ్మ కద్రువ శాపం ఇచ్చేటప్పుడు నేను అమ్మ ఒడిలో పడుకుని ఉన్నాను. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలు మాట్లాడుకునే మాటలు నేను విన్నాను. అవేమిటో చెబుతాను వినండి. అమ్మ కద్రువ శాపం ఇవ్వగానే దేవతలందరూ బ్రహ్మతో, బ్రహ్మదేవ, ఏమాత్రం దయలేకుండా కద్రువ తన కొడుకులకు దారుణమైన శాపం ఇచ్చింది. దీనికి విమోచన లేదా అని అడిగారు. దానికి బ్రహ్మ, దేవతలారా,
పాములు లోకానికి హాని చేస్తాయి. కాబట్టి ఈ శాపం మంచిదే. కానీ వీరిలో కొందరు మంచివారు కూడా ఉన్నారు. జగత్కారుడికి అదే పేరుగల వాసుకు చెల్లెలు అయిన జగత్కారువుకు పుట్టిన ఆస్తికుడు అనే ముని జనమేజయుడిని ఒప్పించి సర్పయాగాన్ని మానిపిస్తాడు, సర్పములను రక్షిస్తాడు అని అన్నాడు. కాబట్టి భయపడవలసిన పనిలేదు అని యాలపుత్రుడు అన్నాడు. వాసుకి మిగిలిన పాములు యాలపుత్రుడు చెప్పిన మాటలకు సంతోషించాయి. జగత్కారువు ఎప్పుడు వచ్చి తన చెల్లి జగత్కారువును వివాహమాడతాడా, ఎప్పుడు ఆస్తికుడు పుడతాడా అని వాసుకి ఎదురుచూస్తున్నాడు. జగత్కారువు ఒక మహాముని. అతను పెళ్లి చేసుకుండా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నాడు. ఒకరోజు ఆ జగత్కారువు ఒక నీటి మడుగు దగ్గరకు వెళ్ళాడు. అక్కడ కొన్ని గడ్డి దుబ్బలు కనిపించాయి. అందులో ఒక గడ్డి మొదలను ఎలుకలు కొరికివేశాయి. కేవలం ఒక వేరు ఆధారంగా ఉన్నాయి. ఆ గడ్డి దుబ్బలను పట్టుకొని కొంతమంది ఋషులు వేలాడుతున్నారు. వారిని చూసి జగత్కారువు ఆశ్చర్యపోయాడు. మహాత్ములారా, ఇది ఏమి తపస్సు, ఇలా తలక్రిందులుగా వేలాడుతున్నారు అని అడిగాడు. దానికి ఆ ఋషులు, అయ్యా, మా వంశంలో జగత్కారువు అనే పాపకర్ముడు ఉన్నాడు. వాడు పెళ్లి చేసుకుని సంతానం కని వంశాన్ని వృద్ధి చేయటం లేదు. వాడి తాత ముత్తాతలమైన మాకు ఉత్తమ గతులు కల్పించడం లేదు. వాడు మీకు కనిపిస్తే వెంటనే వివాహం చేసుకోమని, మాకు ఉత్తమ గతులు కల్పించమని చెప్పండి అని అన్నారు. అది విని జగత్కారువు సిగ్గుపడి, మహాత్మా, ఆ క్రూరకర్ముడు జగత్కారువును నేనే. ఇప్పటిదాకా నాకు పెళ్లి చేసుకోవాలని ఆసక్తి లేదు. మీ అవస్థ చూసి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. మీకు తప్పకుండా ఉత్తమ గతులు కల్పిస్తాను. కానీ నాకు నా పేరుగల కన్యనే వివాహం చేసుకోవాలి అనే కోరికగా ఉంది. ఆ కన్య కోసం వెతుకుతాను అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఎక్కడ వెతికినా తన పేరుగల కన్య అతనికి కనబడలేదు. కానీ ఇదంతా వాసుకి తెలిసింది. తన చెల్లెల పేరు జగత్కారువు కనుక ఆమెను ఇచ్చి వివాహం చేయడానికి ఆమెను తీసుకొని జగత్కారువు దగ్గరకు వెళ్ళాడు. మహాత్మా, ఈమె నా చెల్లెలు జగత్కారువు, నీ పేరుగల కన్య. ఈమెను మీరు వివాహమాడండి అని అడిగాడు. దానికి జగత్కారువు సమ్మతించాడు. వాసుకి ఇద్దరికీ వివాహం జరిపించాడు. మొదటి రాత్రి నాడు జగత్కారువు భర్త వద్దకు వెళ్ళింది. అప్పుడు జగత్కారువు తన భార్యని చూసి, నాకు నువ్వు ఎప్పుడు ప్రియంగానే మసులుకోవాలి. నువ్వు నాకు ఎప్పుడైనా అప్రియం చేస్తే నేను వెంటనే నిన్ను విడిచిపెట్టి తపస్సుకు వెళ్ళిపోతాను అని చెప్పాడు. జగత్కారువు దానికి సమ్మతించి ప్రతిరోజు ఒక్క పొరపాటు కూడా లేకుండా భర్తకు సేవ చేస్తూ ఉంది. కొంతకాలానికి గర్భం ధరించింది. ఒకరోజు జగత్కారువు తన భార్య తొడ మీద తలపెట్టుకుని నిద్రపోతూ ఉన్నాడు. సాయంత్రం అయింది. సంధ్యావందనం చేసే సమయం దాటిపోతూ ఉంది. అందుకని జగత్కారువు తన భర్తను నిద్రలేపింది. భర్తకు కోపం వచ్చింది. ఎందుకు నన్ను నిద్రలేపావు అని భార్యను ప్రశ్నించాడు. తమరు సంధ్యావందనం చెయ్యాలి కదా, అందుకని నిద్రలేపాను అని బదులు చెప్పింది. నువ్వు నన్ను నిద్రలుంచి లేపి నన్ను అవమానించావు. మనము అనుకున్న ప్రకారము నేను నిన్ను వదిలిపెట్టిపోతున్నాను. నువ్వు నీ అన్న వాసుకి దగ్గరకు వెళ్ళు. నీకు పుట్టబోయే పుత్రుడు కీర్తిమంతుడవుతాడు అని చెప్పి తపస్సు చేసుకోవటానికి అడవులకు వెళ్ళిపోయాడు. అతని భార్య జగత్కారువు అన్న వాసుకి ఇంటికి వెళ్ళింది. నెలలు నిండిన తర్వాత ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు ఆస్తికుడు. ఆస్తికుడు పెరిగి పెద్దవాడయ్యి చెవ్యకుడి కుమారుడైన ప్రమతి వద్ద సమస్త విద్యలు అభ్యసించాడు. ఇది ఇలా ఉండగా ఉదంకుడు హస్తినాపురాన్ని పరిపాలిస్తున్న జనమేజయుని వద్దకు వెళ్ళి, తక్షకుడు జనమేజయుని తండ్రి పరీక్షిత్తును దారుణంగా చంపాడు అని చెప్పాడు. ఇది విన్న జనమేజయుడు మంత్రులను పిలిచి, ఇతను చెప్పింది నిజమేనా? తక్షకుడు నా తండ్రిని ఎందుకు చంపాడు, ఎలా చంపాడు వివరించండి అని అడిగారు. దానికి మంత్రులు ఇలా చెప్పసాగారు. అర్జునుడి కుమారుడు అభిమన్యుడు, అభిమన్యుడి భార్య ఉత్తర, ఉత్తరకు అభిమన్యుడుకు
జన్మించినవాడు పరీక్షిత్తు, అంటే తమరి తండ్రిగారు. పరీక్షిత్తు మహారాజుకు వేట అంటే మక్కువ ఎక్కువ. ఒకరోజు పరీక్షిత్తు వేటకు వెళ్ళాడు. ఒక మృగాన్ని చూశాడు. దానిని తరుముతూ చాలా దూరం వెళ్ళాడు. ఒక ఆశ్రమంలోకి ప్రవేశించాడు. అది శామీక మహర్షి ఆశ్రమము. ఆ సమయంలో శామీకుడు మౌనవ్రతంలో కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. పరీక్షిత్తు శామీకుడిని చూసి, మహాత్మా, నేను వేటాడుతున్న మృగం ఈ వైపు వచ్చిందా అని అడిగాడు. మౌనవ్రతంలో ఉన్న శామీకుడు జవాబు చెప్పలేదు. దానికి పరీక్షిత్తుకు కోపం వచ్చింది. అక్కడే పడి ఉన్న ఒక చచ్చిన పామును తన బాణంతో తీసి శామీకుడి మెడలో వేశాడు. తరువాత హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. ఇదంతా శామీకుడి శిష్యుడైన కృషుడు అనేవాడు చూశాడు. శామీకుడి పుత్రుడు శృంగి ఆ సమయంలో ఆశ్రమంలో లేడు. కృషుడు వెళ్ళి శృంగికి జరిగిందంతా చెప్పాడు. శృంగికి చాలా కోపం వచ్చింది. ఎక్కడో అరణ్యంలో తపస్సు చేసుకుంటున్న నా తండ్రిని అవమానించిన పరీక్షిత్తు ఈ రోజు నుంచి 7 రోజులలోగా తక్షకుడు అనే సర్పరాజు చేత మరణించుగాక అని శాపం ఇచ్చాడు. తరువాత ఆశ్రమానికి వెళ్ళాడు. తండ్రి మెడలో చచ్చి ఉన్న పామును తీసివేశాడు. తరువాత శామీకుడు కళ్ళు తెరిచాడు. శృంగి జరిగిందంతా తండ్రికి చెప్పాడు. దానికి శామీకుడు చాలా బాధపడ్డాడు. కుమారా, కోపము అన్ని అనర్థాలకు మూలము. అందుకే బ్రాహ్మణులకు కోపం తగదు అంటారు. మనం నిర్భయంగా క్షేమంగా తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతున్నాము అంటే ఆ రాజులు మనకు రక్షణ కల్పించడం వల్లనే కదా. పైగా పరీక్షిత్తు సామాన్యమైన రాజు కాడు, ధర్మరక్షకుడు. ఆకలికి దప్పికకు ఆగలేక విసుగులో ఆ పని చేశాడు. దానికి నువ్వు ఇంత ఘోరమైన శాపం ఇవ్వాలా? వెంటనే ఆ శాపాన్ని ఉపసంహరించు అని చెప్పాడు. దానికి శృంగి ఒప్పుకోలేదు. తన శాపానికి తిరుగులేదన్నాడు. వెంటనే శామీకుడు తన శిష్యుడు గౌరముఖుడు అనే వాడిని పిలిచి, నువ్వు పరీక్షిత్తు వద్దకు వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పి ఈ ఆపద తొలిగే ఉపాయం చూసుకోమని చెప్పు అని పంపాడు. గౌరముఖుడు పరీక్షిత్తు వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. ఇదంతా విని పరీక్షిత్తు చాలా బాధపడ్డాడు. శృంగి శాపానికి భయపడ్డాడు. దానిని నివారించే ఉపాయం ఆలోచించమని మంత్రులను అడిగాడు. వారి సలహా మీద ఎత్తైన ఒంటి స్తంభ మేడ కట్టించుకున్నాడు. అందులో మంత్రులతో సహా నివసిస్తున్నాడు. మంత్రతంత్రాలు తెలిసిన వాళ్లను, విషాన్ని హరించే వైద్యులను తన దగ్గర ఉంచుకున్నాడు. ఇది ఇలా ఉండగా పాములన్నీ లోకానికి హాని చేస్తున్నాయి అని తెలిసి బ్రహ్మదేవుడు పాముల విషం చేత మరణించిన వారిని తిరిగి జీవింపగల విద్యను కశ్యపుడు అనే మునికి ఉపదేశించాడు. పాము కాటుతో మరణించబోయే పరీక్షిత్తును రక్షించడానికి ఆ కశ్యపుడు బయలుదేరాడు. తక్షకుడు కూడా శృంగి ఇచ్చిన శాపాన్ని అమలు చేసేందుకు బయలుదేరాడు. దారిలో తక్షకుడు కశ్యపుడిని కలుసుకున్నాడు. మునిపుంగవ, తమరు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు తక్షకుడు. నా పేరు కశ్యపుడు. తక్షకుడు అనే సర్పము బారి నుంచి పరీక్షిత్తును రక్షించి తగు బహుమానం పొందడానికి వెళ్తున్నాను అన్నాడు కశ్యపుడు. దానికి తక్షకుడు నవ్వి, నేనే ఆ తక్షకుడిని. పిడుగుపడ్డవాడైనా బ్రతకవచ్చేమో కానీ నేను కాటు వేసినవాడు బ్రతకడం కష్టం. నీ మంత్రాలు తంత్రాలు పనిచెయ్యవు, కాబట్టి తిరిగి వెళ్ళిపో అని చెప్పాడు. కశ్యపుడు ఒప్పుకోలేదు. అలా అయితే నేను ఈ మహావృక్షాన్ని నా విషంతో భస్మం చేస్తాను. నీకు చేతనైతే మరలా బ్రతికించు అని అన్నాడు. తక్షకుడి కాటుకు అంత పెద్ద వృక్షం కాస్త బూడిద అయిపోయింది. కశ్యపుడు ఆ బూడిదనంతా కుప్పగా చేసి తన మంత్రశక్తి చేత ఆ మహావృక్షాన్ని పూర్వము ఉన్న మాదిరి జీవింపచేశాడు. తక్షకుడు ఇది చూసి ఆశ్చర్యపోయాడు. మహాత్మా, శృంగి ఇచ్చిన శాపం తిరుగులేనిది. పరీక్షిత్తు బతకడు. కాబట్టి ఆ మహారాజు ఇచ్చే కానుకల కన్నా ఎక్కువ కానుకలు నేను ఇస్తాను. తీసుకుని వెనక్కు వెళ్ళండి అని చెప్పాడు తక్షకుడు. కశ్యపుడు జరగబోయే దానిని దివ్య దృష్టితో తెలుసుకొని తక్షకుడు ఇచ్చిన కానుకలు తీసుకొని వెనక్కు వెళ్ళిపోయాడు. ఇదంతా
ఎలా తెలిసిందంటే ఆ చెట్టు బూడిద కాకముందు ఆ చెట్టు మీద ఒకడు కట్టెలు కొడుతూ ఉన్నాడు. చెట్టుతో కూడా వాడు కూడా భస్మం అయ్యాడు. కశ్యపుని మంత్రశక్తితో చెట్టు తిరిగి బతికినప్పుడు వాడు బతికాడు. వాడు హస్తినాపురానికి వచ్చి జరిగిందంతా అందరికీ చెప్పాడు. అలా కశ్యపుడు వెళ్ళిపోయిన తర్వాత తక్షకుడు కొందరు సర్పకుమారులను పిలిచాడు. వారందరికీ బ్రాహ్మణ కుమారుల వేషం వేశాడు. అందరకు పూలు పండ్లు ఇచ్చాడు. అందులో ఒక ఫలంలో తాను ఒక నల్లటి క్రిమిలాగా దాక్కున్నాడు. ఆ పళ్ళను తీసుకుని వెళ్ళి జనమేజయునికి ఇమ్మమని సర్పకుమారులకు చెప్పాడు. తక్షకుడు చెప్పినట్లు ఆ సర్పకుమారులు పూలు పండ్లు తీసుకొని పరీక్షిత్తు మహారాజు వద్దకు వెళ్ళారు. ఆ బ్రాహ్మణ కుమారులను చూసి పరీక్షిత్తు వారందరినీ సాదరంగా ఆహ్వానించాడు. వారు ఇచ్చిన పళ్ళను పూలను స్వీకరించాడు. కొన్ని ఫలాలను అక్కడ ఉన్న మంత్రులకు ఇచ్చాడు. తాను ఒక పండు తీసుకొని దానిని ఒలిచాడు. అందులో నల్లటి క్రిమిలాగా దాక్కుని ఉన్న తక్షకుడు బయటకు వచ్చాడు. నల్లని క్రిమిని చూస్తూ ఉండగానే విషాగ్నుల్ని చిమ్ముతూ పెద్దదిగా అయింది. తక్షకుడు పరీక్షిత్తును కాటువేశాడు. అది చూసి అక్కడ ఉన్న మంత్రులు సేవకులు పారిపోయారు. ఆ విషజ్వాలలకు పరీక్షిత్తు ఉన్న భవనం భస్మమైంది. తరువాత బ్రాహ్మణులు నీ తండ్రికి కర్మకాండలు జరిపించారు. కాని ఓ జనమేజయ మహారాజా, ఇది యుక్తము కాదు అని కూడా తలచకుండా ఆ తక్షకుడు ఒక బ్రాహ్మణుడి ప్రేరణతో నీ తండ్రి మరణానికి కారకుడు అయ్యాడు. కాబట్టి నువ్వు కూడా బ్రాహ్మణులను పిలిచి సర్పయాగం చేసి తక్షకుడితో సహా పాములనన్నింటినీ అంతం చెయ్యి అని మంత్రులు జనమేజయునికి వివరించారు. ఇదంతా విని జనమేజయుడు మండిపడ్డాడు. తన తండ్రిని దారుణంగా చంపిన తక్షకుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఋత్విక్కులను పిలిపించి సర్పయాగం చేయడానికి ఏర్పాట్లు చేశాడు. సర్పయాగం చేయటానికి ఒక యాగశాలను నిర్మించాడు. తన భార్య వపుష్టమతో యాగం చెయ్యటానికి సిద్ధమయ్యాడు. ఇంతలో ఒక వాస్తు విద్యా నిపుణుడు జనమేజయునితో ఇలా పలికాడు. ఓ జనమేజయ మహారాజా, సర్పయాగం చెయ్యాలి అనే నీ సంకల్పం మంచిదే, కానీ ఈ యజ్ఞం పూర్తి కాదు, మధ్యలోనే ఆగిపోతుంది అని చెప్పాడు. కానీ ఆ మాటలు జనమేజయ మహారాజు వినిపించుకోలేదు. వ్యాసుడు, వైశంపాయనుడు మొదలైన మహామునుల సమక్షంలో యాగం చెయ్య తలపెట్టాడు. సర్పయాగం మొదలైంది. ఋత్విక్కులు మంత్రాలు పలుకుతూ పాములన్నింటినీ పిలుస్తున్నారు. అప్పుడు పాములన్నీ వచ్చి హోమగుండంలో పడి భస్మం అవుతున్నాయి. ఇదంతా చూసి తక్షకుడు భయంతో తల్లడిల్లిపోయాడు. ఇంద్రుడి వద్దకు వెళ్ళి, దేవేంద్ర, నన్ను కాపాడు అని అడిగాడు. ఇంద్రుడికి బ్రహ్మగారు కొన్ని పాములకు అభయం ఇచ్చిన విషయం తెలుసు. అందుకే తక్షక, నీకేం భయం లేదు అని చెప్పాడు. అన్ని పాములు వస్తున్నాయి, కానీ తక్షకుడు రావటం లేదు. తక్షకుడు ఇంద్రుని ఆశ్రమం పొందినట్టు తెలిసింది. అందుకే ఋత్విక్కులు ఇంద్రునితో సహా తక్షకుడు వచ్చుగాక అని మంత్రాలు చదవసాగారు. ఇది విని ఇంద్రుడు భయపడ్డాడు. తక్షక, నీ దారిన నువ్వు వెళ్ళు, నేను నిన్ను రక్షించలేను అని తక్షకుడిని స్వర్గం నుంచి పంపివేశాడు. సర్పయాగంలో పడడానికి తక్షకుడు ఆకాశంలో తిరుగుతున్నాడు. ఇది ఇలా ఉండగా పెద్ద పెద్ద పాములన్నీ సర్పయాగ హోమగుండంలో పడి మరణించడం చూసి వాసుకి భయపడ్డాడు. తన చెల్లెలు జగత్కారువును పిలిచి, అమ్మా, చూశావా, పాములన్నీ జనమేజయుడు చేస్తున్న సర్పయాగంలో పడి చనిపోతున్నాయి. దీనికి పరిష్కారం నువ్వే చెయ్యాలి. అందుకే నిన్ను నీ పేరు గల జగత్కారువుకి ఇచ్చి వివాహం చేశాను. బ్రహ్మగారి వాక్కు ప్రకారం మీ ఇరువురికి పుట్టిన కుమారుడు ఆస్తికుడు ఈ సర్పయాగాన్ని నివారిస్తాడు. అందువల్ల నువ్వు నీ కొడుకు ఆస్తికుడిని పంపి ఆ యాగాన్ని నిలుపు చెయ్యు అని కోరాడు. ఇది విన్న జగత్కారువు ఆస్తికుడిని పిలిచి, కుమారా, నీ మేనమామ వాసుకి కోరిక విన్నావు కదా, నువ్వు వెంటనే వెళ్ళి సర్పయాగాన్ని ఆపుచేయుము అని చెప్పింది. దానికి ఆస్తికుడు సరే అన్నాడు. వాసుకుని భయపడవద్దు అని చెప్పి వెంటనే జనమేజయుని వద్దకు వెళ్ళాడు.
ఆస్తికుడిని చూసి జనమేజయుడు అతన్ని సాదరంగా ఆహ్వానించాడు. అతిథి మర్యాదలు చేశాడు. జనమేజయ మహారాజా, నీ పూర్వీకులైన మందార, రఘువు, దశరథుడు, రాముడు, ధర్మరాజు మొదలైన మహారాజులలో ఉన్న ఉత్తమ గుణాలన్నీ నీలో ఉన్నాయి. నువ్వు యజ్ఞయాగాలు చేసి పునీతుడివైనావు. ఇప్పుడు నువ్వు చేస్తున్న సర్పయాగం నిర్వహిస్తున్నవారు సమస్త శాస్త్రాలు ఎరిగినవారు. వ్యాసుడు, వైశంపాయనుడు మొదలైన మహామునులు నీ యాగానికి వచ్చారు అంటే ఆ యాగం ఎంతో గొప్పది. నీకు అన్ని శుభములు గలుగునుగాక అని జనమేజయుడు మహారాజును పొగిడాడు. దానికి జనమేజయుడు సంతోషించి, మహాత్మా, మీకు ఏమి కావాలో కోరుకోండి, తప్పక ఇస్తాను అని అన్నాడు. అప్పుడు ఆస్తికుడు, జనమేజయ మహారాజా, నువ్వు వెంటనే ఈ సర్పయాగాన్ని ఆపుచేయుము, నాకు బంధువులైన పాములను కాపాడుము అని కోరాడు. జనమేజయుడు ఆలోచనలో పడ్డాడు. కాని అక్కడ ఉన్న ఋత్విక్కులు, బ్రాహ్మణులు, మహారాజా, ఆస్తికుడు గొప్ప తపస్వి, తగినవాడు, కాబట్టి అతని కోరినట్టు ఈ సర్పయాగాన్ని ఆపించండి అని చెప్పారు. అటు ఆస్తికుని కోరిక, ఇటు సకల బ్రాహ్మణుల ప్రార్థనలు మన్నించి జనమేజయుడు సర్పయాగాన్ని ఆపించాడు. సర్పయాగంలో పడటానికి సిద్ధంగా ఉన్న తక్షకుడిని చూసి ఆస్తికుడు, ఓ తక్షక, ఆగుము, సర్పయాగం ఆగిపోయింది, మరలిపొమ్ము అని అరిచాడు. బతుకు జీవుడా అంటూ తక్షకుడు నాగలోకం వెళ్ళిపోయాడు. ఆస్తికుడు సర్పయాగాన్ని ఆపించినందుకు, మిగిలిన పాములను కాపాడినందుకు యాగశాలలోని వారంతా సంతోషించారు. ఆస్తికుడిని ప్రశంసించారు.